హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఎగ్జామినేషన్ జరుగుతూ వస్తుందో ఆ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్స్ అఫీషియల్ డేట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేది ఏపీ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే మనకి బయట సర్క్యులేట్ అయిన డ్రాఫ్ట్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారు క్లియర్గా, దట్ మీకు మేలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి మనకు మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటుగా అదర్ జాబ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి ఇక్కడ, అప్రాక్సిమేట్లీ ఒక 150, అంటే మనకి ఇంకా కొంతమంది సోర్సెస్ దగ్గర నుంచి ఉన్న ఆ, అంటే మనకు తెలిసింది ఏంటి అంటే 185 గ్రూప్ 1 పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన మాట. మేబీ ఇట్ మే బి రాంగ్, తప్పు కూడా అయి ఉండొచ్చండి. ఇది 100% కరెక్ట్ అనేది మనం చెప్పట్లేదు, బట్ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం చెప్తున్నాము. అండ్ వీళ్ళు ఈ డ్రాఫ్ట్ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేశారు. అండ్ స్క్రీనింగ్ ఏప్రిల్లో అని చెప్పి ఇచ్చారు. బట్ ఎగ్జామ్ అయితే మనకి స్క్రీనింగ్ అంటే ప్రిలిమ్స్ ఏప్రిల్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇన్ కేస్ జనవరి లోపు అది కనుక కంప్లీట్ చేయగలిగితే వీళ్ళు ఫిబ్రవరిలో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా మనకు ఆశ్చర్యం లేదు, బట్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ వర్స్ట్ కేస్ సినారియో ఏంటి ఇక్కడ, జనవరి లోపు ఇన్ కేస్ ఒకవేళ కంప్లీట్ అయితే కనుక ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్, అంటే ఒక 3 months మనకి టైం వచ్చి ఏప్రిల్ ఎండింగ్కి ఎగ్జామినేషన్ పెట్టినా దేర్ విల్ బి 3 months ఆఫ్ టైం. లేదు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇంకా డిలే అయింది, మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తున్నారు అన్న, ఎనీవేస్ మనకి ఇక్కడ ఈ ఇయర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇచ్చే ఛాన్సెస్ మనకి మ్యాక్సిమం కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్లో ఉండండి. అండ్ డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్ అండి. ఎప్పుడు కూడా మనం ఒకటే తప్పు చేస్తూ ఉంటాం ప్రతిసారి, నోటిఫికేషన్ వస్తే చదువుతా, నోటిఫికేషన్ వస్తే చదువుతా. ఆ మైండ్ సెట్ అయితే పక్కన పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీతో పాటు అందరూ చదువుతారు. నోటిఫికేషన్ రాకముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే కదా ఇక్కడ విన్ అయ్యేది. అండ్ ఇంకొక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. యూజువల్లీ మనకి స్టేట్ గ్రూప్ 1కి కాంపిటీషన్, ఎక్కువ కాంపిటీషన్ ఎవరు ఇస్తారు? యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇస్తారు. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు మనకి గ్రూప్స్తో సంబంధం లేకుండా వాళ్ళ సెల్ఫ్ ప్రిపరేషన్లో అవుతూనే ఉంటారు. యూపీఎస్సీకి కోచింగ్లు తీసుకునే వాళ్ళు కోచింగ్లు తీసుకుంటూనే ఉంటారు. అండ్ వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. మనకున్న పోస్టులు ఏమో హండ్రెడ్స్ ఆఫ్ పోస్టులు. ఈ హండ్రెడ్స్ ఆఫ్ పోస్ట్కి థౌజండ్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ వాళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు మీకన్నా ప్రిపరేషన్లో ముందున్నట్టు. సో మీరు వాళ్ళతో పాటు పోటీ పడాలి అంటే మనం కూడా ప్రిపరేషన్ చేయాలి కదండి. ప్రిపరేషన్ చేయకపోతే ఎవరికి రాదు. ఇప్పుడు మీకైనా నాకైనా, ఇప్పుడు నేనేదో పోయి సరదాగా ఎగ్జామ్ రాస్తే క్లియర్ అవుతుంది అంటే అవ్వదు, 100% అవ్వదు. సో యూ నీడ్ టు బి అవేర్ అండి. కంపల్సరీ మీకు ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. ఉంటేనే మీకు ఆ, కొద్దిగా ఎగ్జామినేషన్లో అందరికన్నా ఎడ్జ్ ఉంటుంది అనమాట కంపేర్ టు అదర్స్ మనం చూసుకున్నట్లయితే, రైట్? సో ఈ థంబ్నెయిల్ ప్రకారంగా మనము ఇన్ఫర్మేషన్, మెయిన్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 3rd నుంచి, ఓకేనా, 3rd మే నుంచి 9th మే వరకు కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. 3rd వచ్చేసి మనకి పేపర్ 1 తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. 4th వచ్చేసి మనకి ఇక్కడ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. 5, 6, 7, 8, 9 అంటే కంటిన్యూస్ డేట్స్ ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ 3rd నుంచి 9th వరకు. మనకి 5th వచ్చేసి పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంది. 6th వచ్చేసి పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్ ఉంది. పేపర్ 4 8th ఉంది. అండ్ పేపర్ 5 9th ఉంది అనమాట. సో టైం ఇప్పటికి కూడా మీకు మించిపోయింది ఏం లేదు. మనం ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జనవరి మొత్తం తీసేయండి. కుదిరితే ఈ 10 days మీకు రిసోర్సెస్ మీద మీరు టైం స్పెండ్ చేసి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మీరు ప్రాపర్గా మీ యొక్క షెడ్యూల్ని డిజైన్ చేసుకొని పెట్టుకుంటే ఉన్న 89 పోస్టులో మీకంటూ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పోస్ట్ అయితే వస్తుంది. బట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే జంబో నోటిఫికేషన్ అండి. 150 పోస్టులు ప్లస్ అంటే అది మనకి ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్ లాగే అనుకోవాలి. సో దానికోసం కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. అండ్ యూపీఎస్సీలో మనకి మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళు, లేదా మనకి ఇక్కడ ఓన్లీ గ్రూప్ 1 మీద కూర్చునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే మీకు కనిపించరు. చాలామంది ఏం చేస్తుంటారంటే మనకి ప్రిపరేషన్ చాలా సీక్రెట్గా పెడుతూ ఉంటారు, బట్ సక్సెస్ వచ్చిన తర్వాత బయటపడుతూ ఉంటారు. సో అలా సిన్సియర్గా, డెడికేటెడ్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళతో పాటు కంపీట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు కూడా వాళ్ళలాగానే థింక్ చేయాలి, వాళ్ళలాగానే మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి అని చెప్పేసి నేను అంటున్నాను. మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలన్నా సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. లేదా ఇఫ్ యూ కాంట్ ప్రిపేర్ సెల్ఫ్, ఇప్పుడు కొంతమంది ఉంటారు
అదర్ స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా ఇంకెవరన్నా ఉంటారు మాకు ప్రిపరేషన్ బాగా ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు, దెన్ యూ కెన్ జాయిన్ కోచింగ్. ఫస్ట్ మీ పొటెన్షియల్ అంతా కూడా మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి పెట్టండి, లేదా ఎవరైనా మెంటర్స్ హెల్ప్ తీసుకొని ట్రై చేయండి. లేదు మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకుంటే దెన్ మన అకాడమీ కూడా మనకి గ్రూప్ 1 కోచింగ్ స్టార్ట్ చేసిందండి. సో ఐల్ జస్ట్ షేర్ ఫ్యూ డీటెయిల్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏపీఎస్సి సూపర్ 100 బ్యాచ్ అనమాట. ఓకేనా, ఇది ఓన్లీ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక 100 సీరియస్ ఆస్పిరెంట్స్కి పెట్టడం జరిగిందండి ఈ కోర్సు. సో ఇక్కడ కనిపిస్తున్న మన టీం ఉన్నారు చూసారా, వీళ్ళలో మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు, అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ కోచింగ్ ఫీజు వచ్చేసి 20,000 పెట్టాము. కాకపోతే ఈ బ్యాచ్ 1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓన్లీ మనకి ఈ బ్యాచ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏం ప్రామిస్ చేసామండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో, 5,000 రూపీస్ మీ అందరికీ కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము. అంటే మీకు ఈ కోచింగ్ కేవలం 15,000కి వస్తుంది. మరి 15,000కి ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వస్తుందా అనుకుంటే, మీకు హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి, అంటే నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మీకు ఉపయోగపడాలని చెప్పి ఇక్కడ ఆల్రెడీ మన రీసెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఇంపోర్ట్ చేసాం. సో దట్ మీకు ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏంటంటే లైవ్ క్లాసెస్ అండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎకానమీ క్లాసెస్ మనం స్టార్ట్ అయినాయి. 3 క్లాసెస్, ఫస్ట్ 3 క్లాసెస్ ఫ్రీగా ఉన్నాయి, మీరు చూడండి. ఓకేనా, మీరు చూసి మీరు క్వాలిటీ ఎలా ఉందో మీరు అనలైజ్ చేయండి. పాలిటీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఎస్ఎన్టీ స్టార్ట్ అయినాయి, జియోగ్రఫీ 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది 4 సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసాము ఫేజ్ 1లో. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఫేజ్ 2లో వేరే సబ్జెక్ట్స్ రీప్లేస్ అవుతాయి అనమాట. బట్ గ్రూప్ 2 అయితే రీసెంట్గా కంప్లీట్ అయిన గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ ఫ్రీగా ఇంపోర్ట్ చేసాం. సో ఇక్కడ మీరు పే చేసే 15,000 రూపీస్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంప్లీట్ కోచింగ్ వస్తుంది అండ్ గ్రూప్ 2 మెయిన్స్ కంప్లీట్ కోచింగ్ వస్తుందండి. ఓకేనా, ఫర్ ఎ ప్రైస్ ఆఫ్ 15,000 రూపీస్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. లైక్ 1 బర్డ్ 2 షాట్స్ లాగా మనము 2 కోచింగ్లు అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, లేదా ఆ 5,000 డిస్కౌంట్ ఎలా అవైల్ అవ్వాలన్నా కానీ ఇక్కడ కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ కూడా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, స్టార్ట్ చేయండి మాకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో మేము స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నామండి. ఆల్రెడీ ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 క్లియర్ చేసిన ర్యాంకర్స్ ఉన్నారో ఆ ర్యాంకర్స్తో చెప్పించడానికి మేము ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నాం. బట్ మీరు కూడా మీ నుంచి ఎఫర్ట్స్ పెడతాము, ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు మేము ప్రిపేర్ అవుతాము అనుకునే వాళ్ళు ఉంటే వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో మనం ప్లాన్ చేద్దామండి. ఓకేనా, బికాస్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి అని చెప్పేసి, ఇంకా చాలా మందికి తెలియదు. అండ్ అలా తెలుసుకోవాలి, అసలు ప్రీవియస్గా వాళ్ళు ఎలా ర్యాంకర్స్ అయ్యారు అని చెప్పేసి మీకు ఒక ఐడియా రావాలి అనుకుంటే మనం అఫోర్డబుల్గా ప్లాన్ చేద్దాము ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్. ఓకేనా, మీకు ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఇంట్రెస్ట్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టండి, లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి మేము కోచింగ్ జాయిన్ అవుదామన్నా మీరు మెసేజ్ పెట్టండి. రైట్, ఇక్కడ కనిపించే 8985237565 అనే నెంబర్కి. రైట్, సో దట్స్ ఇట్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంటుంది ఈ రోజుల్లో, అందరికీ అవేర్నెస్ ఉంది. మరి అందరికీ అవేర్నెస్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు గట్టిగా పోటీ పడాలి అంటే మనం మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ మీరు ఒక 1 మంత్ నాకు ఏం బేసిక్స్ తెలియవు అనుకుంటే 6th నుంచి 10th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదువుకున్నా తప్పలేదు, మీకు ఒక మంచి ఫౌండేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.